వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. ఇది దుర్మార్గం. ఇది బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జై భీమ్, జై భారత్. ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ ఆర్డీఓ ఆఫీస్ గారి ఆఫీసు ఎదురుగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వము బందెల గౌతమ్ కుమార్ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే దళితులుగా క్రిస్టియానిటీలో చేస్తున్నారంటే వాళ్లకు ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే తీర్పు వెలువడేది. అయితే ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి. 1956లోనే పంజాబ్లో సిక్కు మతంలో చేరితే 56లోనే సిక్కుల్లో మీరు ఏ కులంలో అయినా ఆ కులమే వర్తిస్తుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. బౌద్ధులు బౌద్ధ మతస్థులు ఎవరైనా బౌద్ధ మతంలో చేరితే ఆ కులం రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి 1990లోనే ఈ దేశంలో మన చట్టాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మతం ముసుగులో దేవుని ముసుగులో వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను తొక్కుపెట్టేసి రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు పురుడు పోసుకుంటున్నారు. బహుజన ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆకువీడిలో ఒక్క శవం ఎత్తుకొని పోవాలంటే గవర్నమెంట్ రోడ్లోనే వాళ్ళు శవాన్ని ఎత్తపోకుండా దళితులపైన దాడులు చేసి ఈరోజు 32 మంది అక్రమ కేసులు బంధించారు. దానికి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు దానికి ప్రాధాన్యత వహిస్తున్నాడు. ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోండి. ఈ కుల పార్టీలు ఈ మతం పార్టీలు ఇవన్నీ మన పార్టీలు కాదు. మనం నిజమైన రాజ్యాధికారం కావాలంటే మన్యశ్రీ కాంశీరామ్ గారు స్థాపించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఏను గుర్తుకు ఓటేస్తే నిజమైన రాజ్యాధికారం కావాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మాయావతి గారితోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోండి. వాళ్లకు ఎవరైతే ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలు మీ హిందూ మతంలో సమానత్వం లేదు కాబట్టి ఈరోజు క్రిస్టియన్ మతంలో ఇంకో మతంలో చేరుతూ ఉండరు. మీరు సమానత్వం స్వేచ్ఛ లేదు కాబట్టి నా దళిత ప్రజలంతా సమానత్వం కోరుకుంటున్నారు. ఆకువీడలో జరిగిన గలాటకు కారణం ఏంటంటే ఎవరైతే క్రిస్టియన్లో ఉన్నారంటే అట్టడుగు వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని ఈరోజు రఘురామకృష్ణరాజు బోహాటంగా చెప్తా ఉన్నాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం అయితే క్రిస్టియన్లను చూడరు, ఎస్సీలను చూడరు, ఎస్టీలను చూడరు, ఏ మతాన్ని చూడరు. వాళ్ళకు వచ్చి మీరు ఓట్లు అడుక్కుంటారు. ఈరోజు వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు వస్తూ ఉంటే ఎందుకు మీరు మాట్లాడలేదు? అంటే ఓట్ల కోసమేనా? మీకు అధికారం కోసమేనా? అంటే ఓట్లు వేసుకునేదంతా దెబ్బ తగిలేసినట్లు మీరు అట్టడుగు వర్గాల పైన ఈరోజు మీరు జులుం చూపిస్తూ ఉంటారు. బహుజన ప్రజలంతా చైతన్యవంతులయ్యి మీకు రాబో రోజుల్లో మీకు భూస్థాపితం చేసే రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ సత్యసాయి జిల్లాగా మేము ఖండిస్తున్నాం. జై భీమ్, జై భారత్.